అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ రోజు మెహర్ బాబా లవర్స్ కార్యక్రమానికి బాబాని ఆహ్వానిస్తూ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై మెహర్ బాబా తెలియజేసుకుంటున్నాను. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఉమారాణి గారు. జై. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ. నమో మెహర్ దేవ దేవ. అపార దివ్య కృపా సాగర. అపార దివ్య కృపా సాగర. సకల చరాచర జగదుద్ధార. సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారు నివే శ్రీ మెహరు బాబా. జోహారు నివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప. మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా. ఇహ పరానంద జీవనమీవా. భవ భయ భంజన పరమ పావన. భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అజ్ఞానాంధతనంతము చేసి. అజ్ఞానాంధతనంతము చేసి. దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషడ్వర్గములంతరింపగా. హరిషడ్వర్గములంతరింపగా. అవ్యయ మోక్షమనుగ్రహింపు. అవ్యయ మోక్షమనుగ్రహింపు. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి బాబాని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ రజనీ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బాలరాజు గారు రెడీగా ఉండండి. జై బాబా రజనీ గారు. జై బాబా లక్ష్మి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు. వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు. వేదవేద్యుడ నీవు మైన చాలు. వేదవేద్యుడ నీవు మైన చాలు.
ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, ప్రాప్తమైనది నేడు నీ ప్రేమ, ప్రాప్తమైనది నేడు నీ ప్రేమ, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, శాశ్వతము కావాలి నీవగు వరకు, శాశ్వతము నీవగు వరకు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా లక్ష్మి. జై బాబా రజని గారు, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు బాలరాజు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సుశీల గారు రెడీగా ఉండాలి. జై బాబా బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు, దీనబంధుడు అవతార పురుషుడు, సంసార బంధములు చిక్కుకున్నవాడ, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడ, సంసార బంధములో చిక్కుకున్నవాడ, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడ, మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా,
అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మేరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతోందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతోందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సుశీల్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జ్యోతి గారు రెడీగా ఉండండి. సుశీల్ గారు జై బాబా. సుశీల్ గారు జై బాబా. సుశీల్ గారు లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. జ్యోతి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా. మమ్ము కరుణించవయ్యా, మమ్ము కరుణించవయ్యా, మమ్ము కరుణించవయ్యా, మమ్ము కరుణించవయ్యా. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా. జగతి జాగృతి చేయ అవతరించితివయ్యా, జ్ఞానముపదేశింప జగత్ సద్గురు వివే, జ్ఞానముపదేశింప జగత్ సద్గురు వివే. దీన జన పోషక భక్త జన రక్షక, దీన జన పోషక భక్త జన రక్షక. మమ్ము కరుణించవయ్యా, మమ్ము కరుణించవయ్యా. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా. దేశ దేశాలలో నీదు మహిమలు చూపి మస్తులందరినో చైతన్యుల చేసితివా. అవతార పురుష అభయమ సంగవా, మము కరుణించవయ్యా, మము కరుణించవయ్యా. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా. మము కరుణించవయ్యా, మము కరుణించవయ్యా. మౌన వ్రతమును పూని భక్త హృదయాలలో ప్రేమ బీజాలు నాటిన ప్రేమ పిత, ప్రేమ బీజాలు నాటిన ప్రేమ పిత. నిత్యము నిన్ను దలచే భక్తులతో సరిగా, నిత్యము నిన్ను దలచే భక్తులతో సరిగా. మము కూడా బ్రోవుమయ్యా, మము కూడా బ్రోవుమయ్యా. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా. మము కరుణించవయ్యా, మము కరుణించవ. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. మంచి సంకీర్తన పాడారు. జై బాబా, మీకు ధన్యవాదాలు.
ఇప్పుడు వైదేహి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు రెడీగా ఉండండి. వైదేహి గారు జై బాబా. వైదేహి గారు జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మేహర్ పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా కృపా జోపి నిను జోచే వరమీయవా మేహర్ పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే విభజింపగారాని కృపా సాగరా అలలల్ల నీలోనే మెలిగేములే తడపాటు సడలించి భ్రమ పాపవా మేహర్ పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే అవతార్ మేహర్ బాబా కి జై. జై బాబా అండి. నాకు జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. అరుణ గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జి నాగమణి గారు రెడీగా ఉండండి. అరుణ గారు జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। ఇంపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో పింపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో సర్వాతీత సుగుణోపేత వందనమిదేరా సుందర వదనా నిన్నే మదిలో విడువక తలచిన ముక్త
मुक्तिनु संगे भक्त प्रिया मुक्तिनु संगे भक्त प्रिया పింపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో సర్వజ్ఞులకే అంతు దొరకని సర్వజ్ఞులకే అంతు దొరకని అనంతుడవు నీవవతారుడవు నిన్నే మదిలో విడువక తలచిన నిన్నే మదిలో విడువక తలచిన ముక్తిను సంగే భక్త ప్రియా బాబా ముక్తిను సంగే భక్త ప్రియా పింపలగామున కొలువైయున్నా శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో నీ హృదయములో విశ్వం పై గల నీ హృదయములో విశ్వం పై గల ప్రేమామృతమే చరితార్థమురా నీ హృదయములో విశ్వం పై గల ప్రేమామృతమే చరితార్థమురా ఆంధ్రుల తరఫున ప్రణతులివేరా ఆంధ్రుల తరఫున ప్రణతులివేరా ముక్తిను సంగే భక్త ప్రియా బాబా ముక్తిను సంగే భక్త ప్రియా పింపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో ధన్యవాదాలు మెహర్ ప్రియతమా అందరికీ జై బాబా నాగలక్ష్మి గారు మీకు జై బాబా జై బాబా అండి అరుణ్ గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా ఇప్పుడు నాగమణి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను జై బాబా నాగమణి జై బాబా సుశీల్ గారు అన్మ్యూట్ చేస్తున్నారు నాగలక్ష్మి గారు పాడతారేమో సుశీల్ గారు జై బాబా పాడతారండి జై బాబా అండి జై బాబా అండి మీరు పిలిచారు ఇందాక లెఫ్ట్ అయినట్టున్నారు జై బాబా పాడండి అవునండి ఉండడం లేదండి స్టాండర్డ్ గా జై ఓకే, బాబా అండి వెరీ- వినిపిస్తోందండి వినిపిస్తోంది పాడండి జై అది సాగర ప్రేమ ప్రవాహం చర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం తను మనమును అర్పణ చేసి అణు అణువు మెహరుని తలచి తను మనమును అర్పణ చేసి అణు అణువు మెహరుని తలచి అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా
జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా ఆశ్రయముక అద్భుత వరము ఆ స్మరణము చేయుట ఘనము ఆశ్రయముక అద్భుత వరము ఆ స్మరణము చేయుట ఘనము ఆనందము ఆనవమవగా అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా ఆ నామము ప్రేమకు నిలయం ఆ రూపము ప్రేమాలయము ఆ నామము ప్రేమకు నిలయం ఆ రూపము ప్రేమాలయము ఆవరమే అనుభవమవగా అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై నాగమణి గారు థ్యాంక్ యూ అండి అందరికీ జై బాబా జై బాబా అండి సుశీల్ గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా నాగమణి గారు మీరు ఒక సంకీర్తన చేయండి తర్వాత ఆనంద్ కుమార్ గారు స్పీచ్ కి రెడీగా ఉండండి జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్చితివా జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్చితివా జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా కులములో ఘన కులము నీదని పులుకుటది తగునా కులములో ఘన కులము నీదని పులుకుటది తగునా కులము కారణమా పావన గుణము కారణమా కులము కారణమా పావన గుణము కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా మతము మారినా
దేవుడొకడని గతము మరువకుమా. మతము మారినా దేవుడొకడని గతము మరువకుమా. మతము కారణమా మానవ మమత కారణమా. మతము కారణమా మానవ మమత కారణమా. జానవే మనసా ఎంతటి దానవే మనసా. ఎంతటి దానవే మనసా. దేవుడేడని అంతులేని దేశమేగితివా. దేవుడేడని అంతులేని దేశమేగితివా. లేసమెరుగవు శ్రీ మేరుని దేవుడని అనవా. లేసమెరుగవు శ్రీ మేరుని దేవుడని అనవా. జానవే మనసా ఎంతటి దానవే మనసా. ఎంతటి దానవే మనసా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగలక్ష్మి గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. నాగమణి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు బాబా విషయాలు మనకు తెలియజేస్తారు. తర్వాత మూర్తి గారు హారతికి రెడీగా ఉండండి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మన ప్రీతం తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత మనము ఈరోజు బాబా వారి దర్బార్లో ఇలా కలుసుకుని బాబా వారి విశేషాలని ముచ్చటించుకునే అవకాశం ఇచ్చిన మన ప్రీతం తండ్రి బాబా వారికి మనందరి తరఫున ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జై మెహర్ బాబా అందరికీ కూడా. ఇవి మనము బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా మనము ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నాము. నిజానికి ఈరోజు కరెక్ట్ గా 71 సంవత్సరాల క్రితం, అంటే 1954 అమీర్పూర్ మహేబాలో బాబా వారి యొక్క 60వ జన్మదినం జరిగింది. ఈరోజు అంటే 1954 ఈ ఫిబ్రవరి 10వ తేదీన. ఆ రోజు బాబా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. బాబా తన అవతార తత్వాన్ని, అవతారత్వాన్ని ఆ రోజు ప్రకటించారు బాబా అక్కడ. ఫిబ్రవరి 9, 1954 అర్ధరాత్రి, అంటే ఆ రోజు ఇదే రోజు ఫిబ్రవరి 10వ తేదీ 1954, 71 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విశేషం ఇది. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 12:20 బాబా అందరినీ అక్కడే పిలిచి అందరికీ కూడా ముఖము, చేతులు, కాళ్ళు అన్ని కడుక్కుని రమ్మని మేము చెప్పటం. కరెక్ట్ గా అర్ధరాత్రి టైంకి రిపెంటెన్స్ ప్రేయర్ యూరిచ్ చేత ఇంగ్లీష్ లోను, రంజు చేత ఉర్దూలోను, అలాగే ధాకే చేత మరాఠీలోను రిపెంటెన్స్ ప్రేయర్ చేయించారు బాబా. అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తనని భగవంతుడిగా లేక పరమాత్మగా వారు ఏ
రకంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఏ రకంగా వాళ్ళ అనుభవాన్ని పొందారు అనే విషయాన్ని వాళ్ళని అడిగితే అక్కడ శత్రుఘ్న కుమార్ అక్కడ ఆయన చెప్పేటువంటి సమాధానం ఏంటంటే అక్కడ బాబా నాకు భగవంతుడు, ఇంకా ఈ ప్రపంచంలో ఎవరైనా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అని అంటే అది ఒక బాబా మాత్రమే అని ఆయన చెప్పడం. అలాగే తర్వాత ఖైకోబాద్ కూడా తన అనుభవంలో తను గట్టిగా బాబా మాత్రమే భగవంతుడు అని చెప్పగలనని చెప్పటం అని వాళ్ళు బాబా చెప్పిన ప్రశ్నకి సమాధానంగా చెప్తే బాబా చాలా సంతోషించి అప్పుడు చాలా మంచి మూడ్లో చాలా మంచి మూడ్లో ఉన్నానని బాబా అక్కడ చెప్తూ వాళ్ళందరికీ మీరు ఒక బ్రహ్మాండమైనటువంటి బహుమతిని, ఎవరు ఊహించలేని బహుమతిని మీరు పొందుతారు ఇక్కడ అని బాబా ఆ సమయంలో చెప్తూ, మళ్ళీ నేను రాబోయే 700 సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా ఇక్కడికి తిరిగి రాగలను అని బాబా చెప్తూ, ఆ సమయంలో అంటే అర్ధరాత్రి 1 గంట ఆ సమయం అయ్యేటప్పటికి బాబా ఆ రోజు పార్సీ క్యాలెండర్ ప్రకారంగా బాబాకి 60వ జన్మదినం జరిగింది. ఆ రోజు ఆ జన్మదిన సంబరాలు మధ్యలో బాబా ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 700 years, దిస్ మచ్ ఐ కెన్ సే నౌ అని బాబా చెప్తూ అవతార్ మెహర్ బాబాకి జై అని ఆల్ఫాబెట్ ద్వారా బాబా అక్కడికి తెలియచెప్పడం, అది చాలా ఉచ్చమైనటువంటి స్వరంతో అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పడం, దాన్ని మళ్ళీ రిపీట్ చేయించారు బాబా చాలా సార్లు. ఆ విధంగా మనకి ప్రభు మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా అవతారుడిగా ప్రపంచానికి డిక్లేర్ చేశారు ఆ రోజు. అంటే ఈ యుగానికి అవతార పురుషుడిగా దిగి వచ్చిన సనాతన పురుషుడిని నేనే అనేటువంటి విషయాన్ని బాబా అక్కడ ప్రకటించారు అక్కడ. సో మనం చాలా అదృష్టవంతులం. అదే రోజు మనం ఈ రోజు కూడా బాబా బర్త్డేని ఈ విధంగా మనము ఆయనకి అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్తూ బాబా బర్త్డే విశేషం మనం ఈ విధంగా మనం చెప్పుకునేటువంటి అవకాశం మనకు లభించింది, బాబా ఇచ్చినటువంటి అవకాశం. అదే సమయంలో మెహర్ చాలీసా కేశవనారాయణ నిగం చాలీసా తెలుసు కదా మనకందరికీ, 40 ద్విపదలు బాబా కేశవనారాయణ నిగం ద్వారా మనకందరికీ అందించారండి. ఇప్పుడు ఆ మెహర్ చాలీసా మనందరికీ తెలుసు. అది కూడా ఆ రోజు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ సమయంలో కేశవనారాయణ నిగం అక్కడ ఈ మెహర్ చాలీసా కూడా చదవడం జరిగింది. అంటే కరెక్ట్ గా 71 సంవత్సరాల తర్వాత ఈ రోజు బాబా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో బాబా తన అవతారత్వాన్ని ఆ రోజు ప్రకటింప చేయడం జరిగింది. అందుకు మనందరం కూడా ఎంతో అదృష్టవంతున్నారు. వర్తమాన కాలంలో ఆయనకి సమకాలీనులుగా జన్మించేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినటువంటి మన అవతార పురుషుడు మెహర్ బాబా వారికి మనం నిరంతరం ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మనందరికీ. సో మరి కొద్దిగా ముందుకు వెళ్తే ఆయన అవతార పురుషుడిగా దిగి వచ్చినటువంటి మన ప్రీతం తండ్రి యొక్క విశిష్టత, అవతార ఆగమనానికి కలిగినటువంటి విశిష్టతని మనము కొద్దిగా ముచ్చటించుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాము. ఇప్పుడు కూడా ప్రతి యుగంలో కూడా భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, అంటే భూమి మీదకి ఆ పరాత్పరుడు దిగి రావటాన్ని అవతారం అని మనం అంటామని చాలాసార్లు మనము ముచ్చటించుకున్న పరిస్థితి ఉన్నది. ఆయన ఎప్పుడు దిగి వస్తాడో ఈ పుడమి మీదకి, అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన ఏ విశ్వకార్యం కోసం అయితే తను దిగి రావాల్సి వచ్చిందో ఆ కార్యాన్ని
పరిపూర్ణంగా నెరవేర్చుకోవడం కోసం ఏదో ఒక సాధనాన్ని గాని ఆయుధాన్ని గాని చేపడతాడు ఆయన. అలాగే ఈ మెహర్ యుగంలో అవతార పురుషుడు ఎంచుకున్నటువంటి సాధనం ఏమిటంటే మౌనం. ప్రేమ అనేది అది ఆయన తాలూకా మూర్తీభవించినటువంటి ప్రేమ తానే కనుక ఆయన యొక్క దివ్య ప్రేమని ప్రపంచానికి అంతటికి అందివ్వడానికి వచ్చాడన్నది జగద్విదితమే అయినప్పటికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి సాధనంగా ఆయన చేపట్టినటువంటి స్థితి ఏమిటంటే మౌనం, మహామౌనం. 1925 విషయం మనకి తెలిసే. అయితే ఆయన ప్రారంభించినటువంటి మహామౌనం తన పంచభౌతిక దేహాన్ని వరకు కూడా, అంటే 31 జనవరి 1909 అంతవరకు సుమారు 44 సంవత్సరాల పైన ఆయన ఈ మహామౌనాన్ని ధారణ చేశారు. మహామౌనాన్ని ధారణ చేయడానికి ముందు చివరిసారిగా 1925 జూలై 9వ తేదీన ఆయనతో ఉన్నటువంటి మండలి వాళ్ళకి, ఆ శిష్యులకి, ఆ సఖ్యులకి అందరికీ కూడా తన మౌనాన్ని గురించి, మరి తాను అవతారణగా తాను చేయవలసినటువంటి విశ్వకార్యం గురించి బాబా ఒక అద్భుతమైనటువంటి విషయాలని తెలియజెప్పారు ఆ రోజు. అదేమిటంటే అప్పటికి 1925 తర్వాత రాబోయే రోజుల్లో బాబాజాన్ దేహ త్యాగం చేయవలసినటువంటి స్థితి ఉంటుందని, బాబాజాన్ దేహత్యాగం చేసిన తర్వాత అత్యంత అవసరం అయ్యేటువంటి అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తాను మౌనం వహించవలసి ఉందని బాబా తెలియజెప్పారు. అంతేకాకుండా మౌనం గురించి బాబా ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, తన మౌనమే గనక మాట్లాడకపోతే శబ్ద ప్రధానమైనటువంటి భాషకి అర్థం లేదు అని అన్నాడు. భగవంతుని యొక్క యథార్థమైనటువంటి భాష మౌనం కాబట్టి. అంతేకాకుండా తనకు తానుగా వహించబోయేటువంటి మౌనం ప్రపంచం యొక్క భవిష్యత్తుకి సంబంధించిందని కూడా బాబా చెప్పడం జరిగింది అక్కడ. మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ప్రత్యేకంగా బాబా వివరించారు అక్కడ. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందని బాబా చెప్పారంటే, మతద్వేషాలు, ఎన్నో రకాలైనటువంటి అల్లర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి యుద్ధాలు, ప్రకృతి బీభత్సాలు, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా కూడా అత్యంత కలవరానికి గురి చేసేటువంటి ఈ రకమైనటువంటి కల్లోల పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎదుర్కొంటారని, అంతేకాకుండా రక్తం చిందించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుందని బాబా అక్కడ చెప్పడం జరిగింది ఆ రోజు. ప్రత్యేకంగా మన భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా రక్తపాతం జరుగుతుందని చెబుతూ, అయితే తర్వాత మాత్రం శాంతి సౌభ్రాతృత్వం అనేది ప్రపంచంలో తిరిగి నెలకొంటుందని కూడా బాబా చెప్పడం జరిగింది అక్కడ. అంతేకాకుండా గుల్మాయితో ఇలా అన్నారట బాబా అక్కడ, మరొక ప్రపంచ యుద్ధం కూడా జరగనున్నది, అది ఇంతకు పూర్వం జరిగిన దానికన్నా ఎన్నో రెట్లు వినాశనకరంగా ఉంటుంది, రక్తపు టేర్లు ప్రవహిస్తాయి అక్కడ. ఆ సమయంలో నేను నా చేతి రుమాలు నా రక్తపు టేరులో ముంచి నా తలకి కట్టుకుంటాను. ప్రపంచం ఆర్తితో భగవంతుని కోసం మొరపెట్టుకునే వరకు కూడా మౌనాన్ని నేను విడనాడను, ఆ సందర్భంలో మాత్రమే నా మౌనాన్ని నేను విడనాడుతానని బాబా ప్రత్యేకంగా చెప్పడం జరిగిందట ఆ రోజు. అంతేకాకుండా మీరు మౌనంగా వింటే ప్రపంచం మీ బోధనలు వినే అవకాశం పోగొట్టుకుంటుంది కదా అని పండోబా
అనేటువంటి శిష్యుడు అడిగాడట అక్కడ. బాబా మరి నువ్వు దిగి వచ్చినప్పుడు మౌనంగా నువ్వు మౌనాన్ని వహిస్తే మరి నువ్వు ఏ బోధనలు అయితే ప్రపంచానికి అందివ్వాలో మరి ఆ ప్రపంచం అది వినే పరిస్థితి ఉండదు కదా అని అంటే, అప్పుడు బాబా ఉచ్చరించినటువంటి ఆఖరి మాట ఏమిటంటే, నేను బోధించుటకు రాలేదు, మేలుకొల్పుటకు వచ్చాను. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని బాబా ఆ రోజు చేసినటువంటి ఆ డిక్లరేషన్. అంటే తన స్వరంతో, తన అమృతమైనటువంటి స్వరంతో బాబా అక్కడ ఉండేటువంటి మండలి సభ్యుల మధ్య ఇచ్చినటువంటి ఆఖరి వాక్కు అది. అయితే బాబా యొక్క మౌనం అంతా కూడా ప్రపంచం యొక్క భవిష్యత్తు కోసమని, ప్రపంచంలో వినాశకరమైనటువంటి యుద్ధం జరిగినప్పటికీ కూడా ఆ తరువాత ఈ శాంతి సౌభ్రాతృత్వం అనేది నెలకొంటుందని కూడా బాబా తాను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చానని చెప్పినటువంటి ఆ విషయము, ఈ 3 విషయాలు కూడా బాబా చెప్పినటువంటి సత్యాలకి అనుసరించి ఈ తన యొక్క విశ్వకార్యం గురించి, ఆయన మౌనం వహించవలసినటువంటి కారణం గురించి మనకి తేటతలం చేశాయి ఇక్కడ. అయితే మరి ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని బాబా చెప్పినటువంటి ఆ విషయానికి మరి కొద్దిగా మనం ఆ వివరణ తెలుసుకోవాలని అంటే, బాబాయే ఆ సందేశాన్ని మరొక సందర్భంలో తన విశ్వ సందేశం అంటే యూనివర్సల్ మెసేజ్ లో మరి కొద్దిగా స్పష్టంగా కూడా వివరించారట బాబా అక్కడ. ఆ రోజు ఏంటి బాబా వివరించారని అంటే, అది 1958 జూలై 10వ తేదీన బాబా ఇన్వైట్ చేసినప్పుడు ఎవరెవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరి సమక్షంలో బాబా ఈ విశ్వ సందేశం యొక్క ప్రార్థన గురించి యూరిచ్ ద్వారా చదివింపజేయడం బాబా, ఆ సందేశాన్ని ప్రపంచం నలుమూలలా అందరికీ వినిపించమని, అది ప్రింట్ చేసి అందరికీ పంపిణీ చేయమని కూడా బాబా చెప్పడం జరిగింది. దానిలో ఉండేటువంటి మొట్టమొదటి వాక్యం, నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అంటే, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని బాబా ఎప్పుడైతే 1925 జూలై 9వ తేదీన బాబా ఆ తాలూకా తన చివరి స్వరంతో ఆ మాటని ఉచ్చరించారు. దాని గురించి ఇక్కడ మన బాబా 1958 జూలై 10వ తేదీన ఆ విషయం మళ్ళీ మనకి గుర్తు చేశారు బాబా. దాని గురించి వివరించారు ఇక్కడ. అందులో ఉండేటువంటి కారణాలు కూడా ఆ సందేశంలో ఇలా చెప్తూ ఉన్నారు బాబా అక్కడ. మానవుడు సత్యం వైపు పయనించేయటానికి అంటే సత్యం వైపు వెళ్ళడానికి కావలసినటువంటి జీవన సరళి ఏదైతే ఉన్నదో దాన్ని నేను వచ్చిన ప్రతిసారి ఇస్తున్నా. అంటే ఎప్పుడు తన అవతార పురుషుడిగా దిగి వచ్చినప్పటికీ కూడా మానవుడు ఆఖరికి తన యొక్క గమ్యం ఏంటి? సత్యంతో ఏకత్వ అనుభవం పొందడం. ఆ సత్యంతో ఏకత్వ అనుభవం పొందడం అని అంటే గాడ్ రియలైజేషన్. దానికి మానవుడు ఏ రకమైనటువంటి జీవన సరళి ఆయన అనుసరించాలి అనేటువంటి విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను. కానీ మానవులు ఎవరు కూడా అది పట్టించుకోవడం లేదు, పెడచెవిని పెడుతూ ఉన్నారు. మరి అటువంటప్పుడు భగవంతుని యొక్క మాటల్ని ఆచరించలేని ఆ మానవుడి యొక్క అసక్తత మరి నా యొక్క బోధనలను అపహాస్యం పాలు చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు నేను నేర్పించిన అంటే ఆయన అవతార పురుషుడు నేర్పించినటువంటి ఆ దయా స్వభావాన్ని ఆచరణలో పెట్టకుండా మానవుడు ఆ భగవంతుడి యొక్క పేరుతోనే భగవంతుడి కారణం చేత చేస్తున్నట్లుగా మతోన్మాదంతో యుద్ధాలను చేస్తూ ఉన్నాడు. మరి అవతారుడు చెప్పే స్థితిలో వినయంగా ఉండడం కానీ, పరిశుద్ధత నేర్చుకోవడం కానీ, సత్యాల్ని తన జీవితంలో ఆచరించడం కానీ ఇవేవి చేయడం లేదు. దాని బదులు మానవుడు ద్వేషం, అత్యాశ, హింస ఈ తాలూకా విధానాల్ని అనుసరిస్తూ ఉన్నాడు మానవుడు.
మీరు అడిగారని, అంటే మానవుడు అడిగాడని ఎన్నో బోధనలు నేను ఇచ్చాను, ఎన్నో సందేశాలను ఇచ్చాను, ఎన్నో ప్రవచనాలను కూడా ఇచ్చాను. ఇప్పుడు ఆ ఇచ్చిన ప్రవచనాల్ని ఆచరణలో పెట్టవలసినటువంటి సమయం వచ్చింది. అయినప్పటికీ కూడా నేను గతంలో చెప్పినటువంటి ఈ జీవన విధానాన్ని మానవుడు పెడచెవిన పెడుతూ ఇంకా ఇంకా భగవంతుడి యొక్క చెలిమికి దూరం అయిపోతూ ఉన్నటువంటి ఆ మానవుడు ఆ బాధని భరించలేక తన అవతార కాలంలో మౌనాన్ని వహించవలసి వచ్చిందని బాబా చెబుతూ, ఆ మౌనంగా తాను చేసేటువంటి ఆ విశ్వ కార్యం ఏమిటో కూడా బాబా ఈ విశ్వ సందేశంలో మనకి తెలియచెప్పారు. ఆ రోజు 1958 జూలై 10వ తేదీన. అంటే బాబా అంటాడు, మీరు భగవంతునికి దగ్గరగా, ఇంకా దగ్గరగా వెళ్ళాలని కోరుకుంటే ఇక్కడ మీరు వదులుకోవలసింది, దూరంగా జరగవలసినవి 3 ఉన్నాయి. నేను, నాది, నావి అనేటువంటి ఆ విషయాలకి దూరంగా గనక మీరు జరగగలిగితే, దూరంగా వెళ్ళగలిగితే భగవంతునికి దగ్గరగా, ఇంకా దగ్గరగా వెళ్ళగలరు. అయితే దాని వలన మీరు ఇంకే విధమైనటువంటి విషయాలని మీరు త్యజించవలసినటువంటి పని లేదంటాడు బాబా. కేవలం మీ స్వార్థాన్ని మాత్రమే త్యజించి తీరాలి. అయితే అది సులభంగా అని మీకు అనిపించిన అత్యంత కష్టసాధ్యమైనది, అది అసాధ్యమైనది కూడా అంటాడు బాబా. మరి మీ పరిమితాహాన్ని త్యజించాలంటే నా కృప ఒక్కటే మీకు శరణం, నేను ఆ కృపని మీ అందరికీ ప్రసాదించడానికి వచ్చాను అని బాబా స్పష్టం చేశారు విశ్వ సందేశంలో. మరి బాబా అందరికీ నా యొక్క కృపని, అంటే తన యొక్క కృపని ప్రసాదించడానికి వచ్చానని పిలుపునిచ్చి, అందరూ నా దగ్గరికి రండి కమాలంటుని అని బాబా పిలిచినప్పటికీ కూడా ఆ పిలుపుని వినడానికి మానవులు ఎవరు సిద్ధంగా లేరంటాడు. అజ్ఞానం అనేటువంటి ఆ చెవిటితనానికి లోనైన ఈ మానవాళి ఆ పిలుపుని ఆలకించలేని స్థితిలో ఉన్నారట. అప్పుడు మనందరి కోసమే ఆయన మానవ రూపం ధరించి మన మధ్యకి దిగి వచ్చినప్పటికీ కూడా ఈ అజ్ఞానం అనేటువంటి పొర మానవుల కన్నులకు కమ్మేసిన కారణం చేత ఆయన్ని చూడలేని స్థితిలో మానవాళి ఉండిపోయింది. ఇది అంతటి దౌర్భాగ్య స్థితి అండి. మరి అవతారుడు వచ్చినటువంటి ప్రతిసారి జరిగేది ఇదే అట. ఆయన గత అవతారంలో ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన దిగి వచ్చినప్పటికీ కూడా అప్పటి వర్తమాన కాలంలో ఎవరు కూడా ఆయన గుర్తించలేదు. ఎవరు ఆయన ఆయన ఇచ్చినటువంటి జీవన సరళిని ఎవరు అనుసరించలేదు. ఎవరు ఆయన చెప్పినటువంటి బోధల్ని చెవిని అదే చెవితో, అంటే ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టారు తప్ప ఎవరు వాటిని అనుసరించేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. బాబా అంటాడు, ఇక్కడ ఆయన అంటాడు, అందుకే తన మౌనాన్ని పాటించవలసి వచ్చింది అంటాడు. ఆ కారణం చేత మాత్రమే యస్యగతం విస్మృతం చ వర్తమానం తృణీకృతం యస్మై సర్వే నిరీక్షింతే అవతారముదుచ్యతే అవతారముదుచ్యతే. ఎవరి గత రూపాలు ఆరాధించబడి స్మరించబడుతూ ఉన్నాయో, ఎవరి వర్తమానం విస్మరించబడి నిర్లక్ష్యం చేయబడుతున్నదో, ఎవరి భవిష్యత్ ఆగమనం కోసం అందరూ ఆసక్తితో తపనతో ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సనాతనుణ్ణి నేను మీ మధ్యకి దిగి వచ్చాను అని బాబా స్పష్టంగా చెప్పారు. బాబా అక్కడ అయినప్పటికీ కూడా ఎంత అద్భుతమైనటువంటి విశేషాల్ని, పరమ రహస్యాన్ని కూడా మనందరి మధ్య
ఆయన తేటతలం చేసినప్పటికీ కూడా ఇంకా ఆయన తాలూకా బోధనని, ఆయన తాలూకా ఆయన మనకి ఇచ్చేటువంటి జీవన సరళిని మనం అనుసరించలేని పరిస్థితిలో ఉంటే గనక అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అంటాడు ప్రభు. భగవంతుడు అనేవాడు మానవుల ఉద్ధరణ కోసం ఏ యుగంలోకి దిగి వచ్చినప్పటికీ కూడా ఈ పిలుపుని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మరి ఆయన పిలుపు అరణ్యరోధంగా అనిపించిన మరి అది వృధా అవుతుందా అంటే వృధా అవ్వదు. ఎందుకు? ఆయన కాబట్టి ఆయన వచ్చిన కార్యం ఖచ్చితంగా దేని కొరకైతే వచ్చాడో అది కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందరికీ దాని ఫలితం దక్కుతుంది. బాబా ఈ విషయమే బాబా 1954 సెప్టెంబర్ 18వ తేదీన వాడియా పార్క్ లో బాబా ఇచ్చినటువంటి మెహర్ బాబా కాలింగ్ అనే సందేశంలో కూడా బాబా చెప్పుకున్నారు. అంటే ఇవన్నీ మనం ఒకటి 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 గుర్తు చేసుకుంటే, పునశ్చరణ చేసుకుంటే, బాబా ఈ మానవాళి సముద్ధరణ కోసం ఆయన ఎంతటి తీవ్రమైనటువంటి శ్రమకి గురయ్యాడో మనకు తెలుసు. ఈ అవతార కాలంలో ప్రపంచం యొక్క సమస్త సంస్కార భారాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు ప్రీతం తండ్రి. అందుకే 2 మోటార్ ప్రమాదాలకి గురి, యాక్ట్ ఆఫ్ గాడ్ అని అంటాం దానికి, యాక్సిడెంట్ అని అనకుండా. అటువంటి అవతార పురుషుడు మన మధ్యకు దిగి వచ్చి మన మధ్యన మేలుకొల్పు అనేటువంటి నిద్రలో, అంటే మనం మేలుకొల్పడానికి కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని బాబా చెప్పడం. ఆ మేలుకొల్పు ఏంటంటే అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నటువంటి మానవాళిని మేలుకొల్పి ఆ మేలుకొల్పు ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాన్ని మానవులకి అందరికీ అందజేసి, ఏదైతే మానవుడి యొక్క జీవితం లక్ష్యం ఉన్నదో, గమ్యం ఉన్నదో, ఆ భగవంతుడితో ఏకత్వానుభవం పొందడం అనేది ఆఖరి ఆత్మ వరకు కూడా ఇచ్చేటువంటి సృష్టికర్త మన ప్రీతం తండ్రి మెహర్ బాబా మాత్రమే. ఆయన మాత్రమే మనందరినీ ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి మేల్కొల్పి ఆ ప్రభు యొక్క ఏకత్వానుభవం పొందగలిగేటువంటి స్థితిని మనకి కల్పించేటువంటి కార్యం ఈ అవతార కార్యం. అది ఆ అవతార కార్యాన్ని 100 పాళ్ళు నెరవేర్చుకున్నానని బాబా చెప్పారు. అందరము ఉండగలిగితే, నిరంతరం ఆయన స్మరణలో గనుక ఉండగలిగితే, ఆయన పాదాల చెంత ఒక పుష్పంలాగా మనం మారగలిగితే మనకన్నా ధన్యులు ఇంకెవరూ ఉండరు. అటువంటి ధన్యత మనందరికీ ఇవ్వాలని, మన ప్రీతం తండ్రి మనందరికీ ఆ కృప మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరొకసారి అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికీ. జై మెహర్ బాబా అండి. ఆనంద్ కుమార్ గారు బాబా అవతారంగా ప్రకటించిన రోజు గురించి, బాబా అవతార విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు ధనలక్ష్మి గారు ఒక నిమిషం నామం చేయండి, తర్వాత మూర్తి గారు హారతి చేయటానికి రెడీగా ఉన్నారు. ధనలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा 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 की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి ధనలక్ష్మి గారు.
అవతార్ మెహర్ బాబాకి జై. అన్నయ్య హారతి ఇస్తారు బాబాకి. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా ఇహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మా ఇహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మది గై కోరా. శాశ్వత మౌని దరిరానీరా, మానస చోరా మది గై కోరా. శాశ్వత మౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు. హారతి చేసాము నేడు మౌన స్వరూప. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అమ్మ నాగలక్ష్మి. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అన్నయ్య. జై బాబా. ఈ రోజు మీరు ఇచ్చిన హారతితో ఈ కార్యక్రమం ముగిసింది. జై బాబా. అందరికీ జై బాబా అండి. రేపు మళ్ళీ కలుసుకుందాం ఈ కార్యక్రమంలో. జై బాబా. అందరికీ